సో, ఆ తర్వాతొచ్చేసి ఆ అమ్మాయి అయితే తన ఫస్ట్ డేని కసాపురంలో అయితే స్టార్ట్ అయితే చేస్తుంది. 40 డేస్ చేయాలని ఆ పూజారి అయితే చెప్పింటాడు కాబట్టి తనైతే ఆ 40 డేస్‌లో ఫస్ట్ డే అయితే తను చాలా శ్రద్ధగా అంతా బాగానే చేస్తుంది. అన్నీ పనులు చేస్తుంది. గుడిలో దేవుడికి ఏం కావాలంటే అవన్నీ పనులన్నీ చేస్తుంది. అంటే అభిషేకం చేస్తుంది. అన్నీ చేస్తుంది కానీ రాత్రి సాయంత్రం 6:00 వరకు బాగానే ఉంటుంది గానీ, ఆ తర్వాత మాత్రము చాలా అంటే చాలా నరకం అనుభవిస్తుంది. ఎందుకంటే, ఆ అమ్మాయి లోపలున్న ఆత్మ ఈ అమ్మాయిని చాలా అంటే చాలా చిత్రహింసలు పెడుతూ, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చేటట్టు చేసి, ఆ అమ్మాయి బాధపడేటట్టు చేసి, చాలా అంటే చాలా సతాయిస్తా ఉంటుంది ఆ లోపలున్న ఆత్మ. కానీ ఈ అమ్మాయి చాలా అంటే బాధపడుకుంటూ ఏం చేయాలో అర్థం గాక, ఈ అమ్మాయి బాధను చూసి వాళ్ళ అమ్మ, నాన్న చాలా అంటే చాలా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. ఎవరు మమ్మల్ని కాపాడుతారో తెలీదు. ఆ హనుమంతుడు ఎప్పుడు కాపాడుతాడేమో తెలీదు. 41 రోజులు ఈ నా కూతురు ఇలాగే బాధలు పడాలా? ఇంత బాధలు పడాలా? అసలు మా కూతురిని ఎప్పుడు ఇంత బాధపడేది మేమెప్పుడు చూడలేదు. చూడలేకపోతున్నాం గూడా అని వాళ్ళైతే చాలా అంటే చాలా బాధపడతారు. కానీ అప్పుడు ఆ పూజారి వచ్చి హనుమంతుని గుడిలో పూజారొచ్చి చెప్తాడు. చూడమ్మా, ఇది ఈరోజు ఇంగా ఫస్ట్ డేనే కాబట్టి ఆ అమ్మాయిని రాను రాను ఆహ్, హనుమంతుడే చూసుకుంటాడు. ఆయన చేతుల్లో మీరు మీ పాపనైతే పెట్టారు కాబట్టి ఇంకేం భయపడకండి. ఇది కొన్ని రోజులు మాత్రమే 41 రోజుల తర్వాత జరుగుతుంది. ఆ అమ్మాయికి బాగైతుందని గాదు. మధ్యలోనే మీరు మార్పయితే చూస్తారు. మీకు హనుమంతుని శక్తి గురించి తెలీదు మీకి. ఆయన ఆయనకి అనుకున్నారు అంటే 2 రోజుల్లోనే మీ మీ అమ్మాయి సమస్య అయితే తీరిపోతుంది. మీరిక్కడి నుంచి వెళ్ళేది ఎలా వెళ్తారు అంటే చాలా ధైర్యంగా మీ అమ్మాయి చిరునవ్వుతో ఇక్కడి నుంచి వెళ్తారు మీరు. అది మాత్రం నేనైతే మీకు మాట ఇవ్వగలను నేను. రేపటి నుంచి మీరు ఆ అమ్మాయిలో మార్పయితే చూస్తారు. రాను రాను మార్పయితే చూస్తారు. చివరికి వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోతుంది ఆ అమ్మాయికి. మీరైతే హ్యాపీగా ఆ అమ్మాయినైతే తీసుకొనెళ్ళిపోవచ్చు. ఇంకేం ప్రాబ్లము ఉండదు. ఆ అమ్మాయి అన్ని పనులు ఇంక చక్కగా చేసుకుంటుందనైతే ఆ పూజారి సెలవిస్తాడు. అదే స్వామి ఎప్పుడే జరుగుతుందో అని చూస్తున్నాం. మళ్ళీ మా మా అమ్మాయి ముందులాగా ఎప్పుడుంటుంది చాలా చిరునవ్వుతో, సంతోషంగా తన పనులు తను చేసుకుంటూ, కాలేజ్‌కి వెళ్తూ, చదువుతూ లైఫ్‌లో సెటిల్ అయితే మాకంతే చాలా అంటే అంత జరుగుతుంది. అంత సవ్యంగానే జరుగుతుంది. ఆ హనుమంతుడిని చేతిలో పెట్టారు మీ కూతుర్ని. గుండెల మీద చెయ్యేసుకొని హ్యాపీగా ఉండండి. ఏ ప్రాబ్లమ్ లేకోకుండా ఆయన మీ మీ అమ్మాయిని అప్పచెప్తాడు మీకి అని అతనైతే చెప్పడం జరుగుతుంది పూజారి. ప్రతిరోజు ఈ అమ్మాయిని పొద్దున ఒకసారి హనుమంతునికి అభిషేకం అయితే చేయిస్తారు. తర్వాత సాయంత్రం గూడా ఒకసారయితే చేపిస్తారు. ఆ చేపిచ్చిన తర్వాత నైట్ అన్నం తినిన తర్వాత, ప్రసాదం తినిన తర్వాత ఆ అమ్మాయికైతే అవే నీళ్ళు తాగే నీళ్ళలో కలిపి ఆ పూజారి ఇయ్యమనైతే చెప్పి ఉంటాడు కాబట్టి ప్రతిరోజు వాళ్ళ అమ్మ అలాగే చేస్తూ ఉంటుంది. అండ్ తన రొటీన్ ఏమంటే పొద్దున్నే లేవడము, తన పనులు తను కార్యక్రమం ముగించుకొని ఆ తర్వాత ఈ అమ్మాయి ఇంగ సేవలో మునిగిపోతుంది. ఆ తర్వాత భజనలు, కీర్తనలు, ఆయన కథలు అన్నీ ఆయన ధైర్య సాహసాలు ఇవన్నీ చెప్తూ ఉంటే ఈ అమ్మాయి అయితే బాగానే వింటా ఉంటుంది గానీ, అప్పుడు ఆ లోపలున్న ఆత్మ ఏమీ చేయలేదు. ఎందుకంటే హనుమంతుని దగ్గర ఉంది గాబట్టి, ఆ ఆటలు సాగవు గాబట్టి, ఆ అమ్మాయిని ఏమి చేయవు. ఈ అమ్మాయి బాగా ఎంజాయ్ చేసుకుంటా కథలైతే వింటుంది. ధైర్యం తెచ్చుకుంటుంది. లేడీస్‌లో గూడా ఆయన ధైర్యం ఆయన పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ ప్రతి ఒక్కరి వెనకాల ఉంటారు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళ వెనకాలైనా ఎప్పుడైనా సరే, ఏ ప్రాబ్లమ్‌లోనైనా సరే ఆయన మన వెనకాలుండి మనల్ని ముందుకు నడిపిస్తాడు అని ఆ పూజారి కథల్లో చెప్తూ ఉంటే, ఈ అమ్మాయి బాగా విని చాలా ధైర్యంగా ఫీలయ్యి, నేను గూడా ఇలాగే ఉంటాను. నేను కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను. ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తాను. ఎప్పుడు భయపడను. ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు భయపడనని ఆ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ, నాన్నకి చెప్తూ ఉంటుంది. అండ్ ప్రతిరోజు ఆ అమ్మాయి గుడి అంతా తుడచడము, శుభ్రం చేయడం పొద్దున్న లేసి, ఇవన్నీ చేసుకుంటా బాగా అలంకరించడము, గుడి అంతా అలంకరించడం అండ్ ఆకు పూజలు ఉంటాయి గదా! ఇవన్నీ గూడా ఆ అమ్మాయి రెడీ చెయ్యడము, ఆకు పూజల కోసం అన్నీ చెయ్యడము, అక్కడ పూలమ్మడం అన్నీ ఈమెతోనే చేపిస్తుంటారు. ఎందుకంటే ఈమెకున్న పరిస్థితి, ఈమెకున్న ప్రాబ్లము చాలా తీవ్రమైనది. అందుకు చాలా అంటే చాలా ఎక్కువ పనులు ఈ అమ్మాయి పాల్గొంటే ఈ అమ్మాయికి చాలా
బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి, తొందరగా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, ఈ అమ్మాయిని ఎక్కువగా పనులు చేపిస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత గర్భగుడిలో కూడా ఈ అమ్మాయితోనే చేయించడము, అంతా ఈ అమ్మాయితోనే అలంకరించడం ఇలాగైతే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి చాలా అంటే చాలా భయంకరమైన ఆత్మ, తీరని కోరికలతో చనిపోయిన ఒక ఆత్మ అయితే ఈ అమ్మాయికి పట్టి ఉంటుంది. అందుకనే తనని అన్ని దానిలో ఇన్వాల్వ్ చేసి తొందరగా నయమయ్యేటట్టు ఆ పూజారులు ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో, ఈ అమ్మాయికి ఇంత భయంకరమైన దయ్యము ఎక్కడ పట్టింది? ఎలా జరిగిందని మీకు డౌట్ అయితే రావచ్చు. అది ఫస్ట్ ఎపిసోడ్‌లో నేనైతే చెప్పడం జరిగింది. అయినా ఇప్పుడు కూడా చెప్తాను. ఈ అమ్మాయి ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళినప్పుడు పిక్నిక్ అని వెళ్ళినప్పుడు అక్కడైతే కొన్ని కారణాల వల్ల ఈ అమ్మాయి అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దయ్యం అయితే ఈ అమ్మాయిలోకి చేరడం జరుగుతుంది. అప్పటి నుంచి అలా సతాయించడం ద్వారా అందరూ ఎక్కడ చూపించినా కూడా నయం కాకపోవడం వల్ల వీళ్ళైతే వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళు చెప్పి ఉంటారు కాబట్టి, కసాపురం పోతే మీకు ఖచ్చితంగా నయం అవుతుంది మీ పాపకి. అండ్ చాలా బాగా నయం అవుతుంది. ఇంక మళ్ళీ ఏ సమస్య ఉండదు అని చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చింటారు కాబట్టి, ఆ అమ్మాయితో అంత భయంకరమైన ఆత్మ కాబట్టి దాన్ని విడిపించాలంటే అంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి, ఆ అమ్మాయిని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఏ ఒక్క ఆకు పూజ అయినా, ఏ పూజలైనా, భజనలైనా, కీర్తనలైనా, ఆయన ధైర్య సాహసాలు ఉన్న కథలైనా అన్నిటినీ ఈ అమ్మాయి ముందర కూర్చోపెట్టే వినిపిస్తూ ఉంటారు. అందరితో పాటు ఈ అమ్మాయి కూడా వినిపిస్తూ ఉంటారు కాబట్టి, అప్పుడు ఆ టైంలో ఆ దయ్యము కొంచెం సైలెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయన తోకతో కొడతాడు ఏమన్నా ఎక్కువ చేస్తే ఆ దయ్యాన్ని. అందుకనే ఆ దయ్యము ఏమీ చేయకోకుండా వినేటట్టు చేస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉంటుంది ఈ దయ్యము. సో, అందుకు ఇలా ఆ కారణం వల్ల ఈ అమ్మాయికైతే ఇంత భయంకరమైన సమస్య అయితే ఈ అమ్మాయికి పట్టి ఉంటుంది కాబట్టి, దాన్ని ఆయన తొందరలో విడిపిస్తారని వాళ్ళ నమ్మకంతో వాళ్ళ అమ్మా, నాన్న ఉంటారు. వీళ్ళ అమ్మాయిని ప్రతిరోజు ఒకరోజు పెద్ద పూజ అయితే ఉంటుంది. ఆ పూజకైతే ఈ అమ్మాయితోనే అంతా ఏర్పాట్లన్నీ చేపించి, పూలు, టెంకాయ అన్నీ చేపించి లాస్ట్‌లో టెంకాయ కూడా ఈ అమ్మాయితోనే కొట్టించి ఆ టెంకాయని ఇలా ఆ అమ్మాయి మీద చల్లి, ఆ తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత దేవుడి మీద కొన్ని చల్లి తర్వాత ఆ టెంకాయని మళ్ళీ ఆ నీళ్ళే ఈ అమ్మాయికి కూడా చల్లుతారు. ఆ తర్వాత రాను అట్లా 41 డేస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అయితే బాగా రోజుకి బాగానే ఉంటుంది. కానీ నైట్ అయితేనే ఇదే ప్రాబ్లమే, ఇదే కడుపు నొప్పి, లేకపోతే తలనొప్పో, లేకపోతే ఏడవడమో ఇలాంటివైతే జరుగుతుంటే అప్పుడు మాత్రం తను ఏం చేస్తుందో తనకు కూడా అర్థం కాదు. ఎంతెంతో అల్లరి చేస్తుంది, అక్కడ ఎగురుతుంది, మొత్తం పరిగెత్తుతుంది గుడి అంతా. అట్లా ఏమేమో చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు పక్కన వాళ్ళ పూజారులు చాలా పెద్ద పెద్ద పూజారులు ఉంటారు కాబట్టి వాళ్ళైతే కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళైతే అలా చేస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే కంట్రోల్ చేసి ఆ అమ్మాయికి ఆ దేవుడి తీర్థము ఏదో ఒకటి తాగిపించి, లేకపోతే చల్లుతారు. ఏదన్నా ఎక్కువ తాగిచ్చినా కూడా కాకపోతే చల్లుతారు. అప్పుడు కూల్ అయిపోయి ఆ అమ్మాయి అయితే పడుకోవడం అయితే జరుగుతుంది. అలా ప్రతిరోజు ఇదే ఉంటుంది. పొద్దునంతా చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి బాగా పనులు చేస్తుంది, అన్నీ వింటుంది, చేస్తుంది, పాటలు కూడా పాడుతుంది. కానీ నైట్ అయ్యేసరికి ఆ దయ్యం, లోపల ఉన్న దయ్యము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏమీ జరగదు. ఎప్పుడైతే వచ్చి సేద తీరడానికి వచ్చి రూమ్లో పడుకున్నప్పుడు జరుగుతుంది. నైట్ ఖచ్చితంగా 12:00 అయితే వాళ్ళకైతే ఏడుపులు వినిపించడము, ఈ అమ్మాయే ఏడవడము, లేకపోతే అల్లరి చేయడము, లేకపోతే కొట్టడము ఎవరినో ఒకరిని, లేకపోతే అటాక్ చేయడము ఇట్లయితే జరుగుతూ ఉంటుంది. ఆ దయ్యం చేపిస్తుంటుంది కాబట్టి ఈ అమ్మాయిని వాళ్ళు ఏమీ అనరు. అయినా కూడా ఈ అమ్మాయి లోపల దయ్యం ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పూజలు, ఆ వేపాకు ఇట్లా కొట్టడము ఇలాగ అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఏమీ చేయలేము కాబట్టి, ఆ దయ్యం పోవాలంటే ఈ అమ్మాయి కొంచెం కష్టపడాలి కాబట్టి, కొంచెం దెబ్బలు కూడా తినాలి కాబట్టి మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళైతే ఆ దయ్యాన్ని కొడుతున్నామనే వాళ్ళు ఈ అమ్మాయిని ఇంకా ట్రీట్ చేస్తూ ఉంటారు. కొంచెం కష్టమైన ట్రీట్మెంటే కానీ ఖచ్చితంగా నయం అయితే చేస్తాడు మన హనుమంతుడు. ఆ హనుమంతుడు అనుకున్నాడంటే ఒక్క నిమిషంలో ఆ దయ్యం అయితే పారిపోవడం అయితే జరుగుతుంది. కానీ 41 డేస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలాంటి సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆయనని సేవించుకుంటే చాలా మంచిది. మనకి ఇంకెప్పటికీ ఇలాంటి ప్రాబ్లం అయితే
రాకోకుండా ఆయన అయితే చూసుకుంటాడు. కాబట్టి మనము కథలోకి ఇంకా కొంచెం ముందు వెళ్దాం. ఇలా జరుగుతూ ప్రతిరోజు ఆ అమ్మాయి ఆ సన్నిధిలో ఉండి తన లైఫ్ని ముందుకు నడుపుతూ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఇంక వాళ్ళ పూజలు అయితే అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈమె సేవ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలా సేవ జరుగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి అయితే ప్రతిరోజు ఇదే ఉంటుంది. రాత్రి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు శాంతించి కూర్చోబెట్టి ఏదో ఒకటి చేసి పడుకోబెడుతూ ఉంటారు ఈ అమ్మాయిని. అండ్ ఆ తర్వాత చాలా కష్టమైన దయ్యాలని చాలా ఎక్కువ రోజులైతే పడుతుంది. కాబట్టి అది దానికి ఒక భయంకరమైన ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. 41 డేస్ లోపలే మనకైతే ప్రాబ్లము ఉండదు. ఏ ప్రాబ్లం రాకోకుండా కూడా మరి ఫ్యూచర్‌లో రాకోకుండా కూడా ఇవన్నీ చెయ్యాలి. కాబట్టి ఫ్యూచర్‌లో రాకోకుండా చేయాలి. కాబట్టి అందుకు వాళ్ళు చాలా శ్రద్ధగా చేస్తారు అక్కడున్న పూజారులు ఎవరైనా సరే. అక్కడికి ఎంతో కొన్ని వేల లక్షల మంది అయితే దయ్యాలు పట్టిన వాళ్ళు, లేకపోతే ఏదన్నా దుష్ట శక్తి ఏదన్నా ఇలాంటివి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడైతే ఖచ్చితంగా నయం అవుతాయి. ఎస్పెషల్లీ అక్కడ వచ్చేది దయ్యం పట్టే వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కరు. సో అందుకే అక్కడ చాలామందికి చిన్న చిన్న పిల్లలైనా కూడా, లేకపోతే పెద్దవాళ్ళైనా, లేకపోతే లేడీస్ అయినా, లేకపోతే జెంట్స్ అయినా, లేకపోతే అబ్బాయిలకి పట్టడమైనా, ఇలాంటివైనా అన్నిటినీ అక్కడైతే సమస్యలైతే తీరుస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. అది మీకు కూడా తెలుసు. ఇలా అమ్మాయి అయితే 10 డేస్ అయితే ఆ సేవలో 10 డేస్ అయితే ముగుస్తుంది. ఆ తర్వాత 10 డేస్ తర్వాత ఆ అమ్మాయి అయితే కొంచెం మార్పు అయితే వస్తుంది. 100%లో ఒక 10% అయితే ఆ అమ్మాయి అయితే మారడం జరుగుతుంది. కొంచెము మారుకుంటూ రావడం అయితే సూచనలు అయితే వాళ్ళకి కనిపిస్తాయి. ఆ తర్వాత ఆ సూచనలు కనిపించిన వెంటనే ఈ పూజారులు అయితే వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి, మీ అమ్మాయికి 100%లో 10% అయితే తగ్గింది. ఆ చేంజ్ మారిన మారిన సన్నివేశాన్ని మీరైతే చూడొచ్చు అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలా ఇంకా ఎన్ని రోజులు స్వామి అని వీళ్ళు అడుగుతారు. కాబట్టి అలా అడిగినప్పుడు వాళ్ళైతే చెప్తారు ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజుల్లో నయమైపోతుంది. ఆ తర్వాత మీరు ఇంటికైతే వెళ్ళిపోవచ్చని ఆ పూజారులు అయితే సెలవిస్తారు. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే మీకు తగ్గిన వెంటనే మీరు వెళ్ళిపోయేక ముందు ఒక పూజ అయితే చేయించాల్సి ఉంటుంది. స్వామివారికి ఆకు పూజ, ఇంకా వడమాల అయితే వేయాల్సి ఉంటుంది. అవన్నీ సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు స్వయంగా మీరే అన్నీ ఆ వడలన్నీ చెయ్యడం కూడా మీరే చేయాలి. వండాలి మీరే. మీ చేతుల మీదగానే అవన్నీ చేసి, వడలన్నీ చేసి, ఆ వడమాల తయారు చేసి, ఆకు పూజ ఇవన్నీ చేసి మీరైతే పూజలు జరిపించి ఆ ప్రసాదం తీసుకొని మీ అమ్మాయిని తీసుకొని ఇక్కడి నుంచి మీ ఊరికైతే వెళ్ళండి. ఇంకా ఆ తర్వాత మీకు ఏ ప్రాబ్లము ఉండదు. ఇలాంటి సమస్యలు ఏవి రావు. ఇంకా ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొని రండి. మళ్ళీ ఒక 41 డేస్ జరుగుతుంది. ఆ అమ్మాయికి మళ్ళీ ప్రాబ్లం రాకోకుండా చూసుకుంటాం మేము అని అయితే అని వాళ్ళైతే సెలవిస్తారు. సరే స్వామి, మేమైతే ఎప్పుడు తగ్గుతుందనే చూస్తున్నాము. తొందరగా తగ్గించేటట్టు చెయ్యండి అంటే, మీరేం బాధపడొద్దండి, మేము ఆ అమ్మాయిని బాగా శక్తివంతంగా మార్చి మీకైతే అప్పగిస్తామని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సరే స్వామి అని వాళ్ళైతే వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరైతే ఎపిసోడ్ 3 వరకు వెయిట్ చేయండి. అంతవరకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94 గైస్. సో నేనైతే ఎపిసోడ్ 3లో కలుస్తాను. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సో గైస్, చూసారు కదా బజరంగ్ బలి ఎపిసోడ్ 2 వెబ్ సిరీస్ సీజన్ 1 ఇది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో కొత్తగా ట్రై చేసాం కాబట్టి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అందరూ చూడాలి. సో హనుమంతుడి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. సో ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్గా వింటారు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీరు కూడా ఒక్కొక్కరి తర్వాత ఒకరు షేర్ అయితే చేయండి. సో ఎలా ఉంది ఈ ఎపిసోడ్ అనేది కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ నేను ఇంకా ఎలా దీన్ని పైకి తీసుకొని రావచ్చు అనేది కూడా మీరైతే ఐడియాస్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ తర్వాత
డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఫాలో అవ్వాలనుకుంటే బయోలో లింక్స్ అయితే ఉన్నాయి. అక్కడ క్లిక్ చేసి వచ్చి మీరైతే ఫాలో అయిపోవచ్చు. సో నేను 10,000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారు మన ఛానల్కి. సో అది అయిన తర్వాత నేనైతే ఒక చిన్న పార్టీ లాంటిది అయితే పెడతాను. ఆ వీడియో కూడా మీకు వస్తుంది. సో దాన్ని కూడా మీరు ప్రతి ఒక్క వీడియో లాంగ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేసేయండి. అండ్ మర్చిపోకుండా ప్రతి వీడియోకి కామెంట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో పెట్టుకొని నేనైతే ఎపిసోడ్ 3లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.